ఇవాళ ఎపిసోడ్ లో ఎంత మందికి అన్యాయం అనిపించింది చెప్పండి. తనుజ అసలు పజిల్ సాల్వ్ చేయకపోయినా అక్కడ సంచాలక్ ఇస్ ద ఫైనల్ అని చెప్పేసి ఆమెకి అంత సపోర్ట్ చేయటం ఎంతవరకు న్యాయం అనిపిస్తుందో ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చెప్పండి. వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ నాకు తెలిసి చాలా చిన్న ఎపిసోడ్ అనిపించింది, ఎక్కువ లెంత్ కూడా. నేను లాస్ట్ టైం చూసినప్పుడు అంటే ఎండింగ్ వచ్చేటప్పటికి 10-15 కల్లా ఎండ్ చేసేసినట్టున్నారు. ఆడ కంటెంట్ కంటే కూడా ఏం లేదు, మొత్తం 2 ఫనీ గేమ్స్ పెట్టారు, ఇంకా అంతే ఎలిమినేషన్, డైరెక్ట్ ఎలిమినేషన్ చేశారు. సో బికాస్ నాకు తెలిసి సాటర్డే ఎపిసోడ్ నాకు లెంత్ వచ్చి ఉంటుంది, అందుకని ఒక రోజులో చేస్తారు కాబట్టి 2 ఎపిసోడ్స్ నాకు తెలిసి కొంచెం సాటర్డే లెంత్ వచ్చినట్టు ఉంది, అందుకని సండే చాలా తక్కువ కుదించారు అనిపిస్తుంది. సో డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఒక్కొక్క దాని గురించి. ఫస్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అండ్ తనూజ. నా ఉద్దేశంలో రమ్య చెప్పింది దాదాపు కరెక్టే అండి. కళ్యాణ్ విషయంలో నిజంగా నిబ్బా అలానే బిహేవ్ చేస్తున్నాడు, అలానే మాట్లాడాడు కూడా. సారీ చెప్పేటప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, సారీ చెప్తానని ఎక్స్పెక్ట్ చేశాను. అక్కడ ఏదో ఐ లవ్ యూలో నా తొక్క అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నేను నిజంగా సారీ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏ విషయంలో నేను తప్పుగా మిస్అండర్స్టూడ్ చేసుకున్నాను, నిన్ను ఇలా అనుకున్నాను, ఇలా సేఫ్ గా ఆడుతున్నాను అని నేను అనుకుంటున్నాను, అందుకనే నేను నామినేట్ చేస్తానని అనుకున్నాను, సో దానికి సారీ చెప్తున్నాను అని ఇలాంటి ఏమైనా చెప్తాడేమో అని అనుకున్నాను. నేనైతే రియల్ గా ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ సారీ అన్నప్పుడు కూడా అమ్మయ్య సారీ అన్నాడు రా అనుకున్నాను నేను నిజంగానే. బట్ ఎప్పుడైతే మళ్ళీ నా ఎక్స్ నీ కళ్ళ నీలాగే ఉంటది అని చెప్పేసి, నేను అలా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఎలా వెళ్ళిందంటే, అది తనుజ గారు చాలా మెచ్యూర్డ్ గా చాలా నీట్ గా దాన్ని ఎండ్ చేశారు. నాగార్జున గారు కూడా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే, లేదు సార్ ఇంక చాలు, ఏమైనా చెప్పాలనుకున్నా ఇప్పుడు ఏం వద్దు అని చెప్పేసి తనుజ గారు ఎండ్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించారు. అరే ఇంకా వీడిని వదిలేస్తే వీడు ఇంకేదో మాట్లాడతాడు, ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది అనవసరంగా, అందుకని ఆపేద్దాం అని చెప్పేసి చాలా తెలివిగా ఎండ్ చేయించారు దాన్ని. అండ్ మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతారండి తనుజని, ఆ అమ్మాయి బాగుందా బాలేదా, బాగానే ఉంది అని నిన్న లాస్ట్ టైం బిటర్ లడ్డు ఇచ్చి చెప్పింది నాకు, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ యు ఆర్ అని చెప్పేసి. మళ్ళీ అదే క్వశ్చన్, మళ్ళీ అదే కంఫర్టబుల్నెస్ ఎన్నిసార్లు అడుగుతారో నాకు అర్థం కావట్లేదు. అలా మిగతా వాళ్ళందరూ కూడా అడిగితే బాగుండు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు రీతుని తీసుకొచ్చి నీకు కంఫర్టబుల్ అయిన పవన్ అంటే, లేకపోతే పవన్ తీసుకొచ్చి నీకు కంఫర్టబుల్ అయిన రీతు అంటే, ఇలా ప్రతిసారి అడగండి అందరినీ. ఒకసారి వచ్చి తనుజని ఎన్నిసార్లు అడుగుతారు నాకు అర్థం కావట్లేదు. నాకైతే చిరాకు దొబ్బింది మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చి మళ్ళీ అదే అనేసరికి. సో ఇంక దీన్ని ఏం చేయలేం. నెక్స్ట్ వచ్చేసరికి ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ద టాస్క్. అది ఎంత ఇంపార్టెంట్ అస్త్ర అంటే, అంత ఇంపార్టెంట్ డైమండ్ అంటే, ఒకరిని సేవ్ చేసే డైమండ్. అది చాలా తక్కువ, చిన్న విషయం కాదు, చాలా పెద్ద పవర్ అది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం బర్నీ గారు ఒకవేళ ఇమాన్యుయల్ ఆ పవర్ ని ఒకవేళ బర్నీ గారిని సేవ్ చేయడానికి వాడుంటే, ఇప్పుడు బర్నీ గారు ఉండేవాళ్ళు హౌస్ లో, ఇప్పుడు కూడా ఉండేవాళ్ళు హౌస్ లో. సో అంత పెద్ద పవర్ అది, సేవింగ్ పవర్ అనేది. సో దాన్ని అంత సింపుల్ గా సంచాలక ఏమనుకుంటే ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి అనడం, దీన్నే ఇలా అనుకుంటే లాస్ట్ టైం ఇంకా పెద్దది జరిగింది లేదు. శ్రీజ విషయంలో పవన్ రింగ్స్ వేసే దాంట్లో సంచాలక్ ఇస్ ఫైనల్ డెసిషన్ అని చెప్పడం, అక్కడ కూడా నాగార్జున గారు కామ్ ఉండిపోవటం నాకు అస్సలు నచ్చల. అక్కడ కూడా అంతే, ఒకవేళ సంచాలక్ ఇస్ ఫైనల్ డెసిషన్ అని కాకపోతే నిజంగా క్లియర్ గా బజర్ మోగకు ముందే ఇంకా రింగ్ పడలేదు అనుకుంటే ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు పవన్ ఇద్దరులో ఎవరో ఒకరు బయట ఉండేవాళ్ళు ఇప్పుడు. బట్ అన్యాయంగా శ్రీజ ఉంది. సేమ్ ఇప్పుడు కూడా అదే నా ప్రాబ్లం. అక్కడ సంచాలక్ ద ఫైనల్ డెసిషన్ అన్నా కూడా పజిలే సాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ లోగో ఎవరేం పెడతారు, ఇప్పుడు 4 వరుసలు ఉన్నాయి అనుకుందాం, ఈ మధ్యలో 2 వరుసలు ఈజీగా ఎవరేం పెడతారు, ఎందుకంటే లోగో ఉంటుంది, అది కరెక్ట్ పెడితేనే చూడటానికి కరెక్ట్ గా అనిపిస్తుంది. ఆ పైన 4 కింద 4 ఆ కలర్ మ్యాచ్ అవ్వాలి. వాళ్ళు ఇప్పుడు ఆ మిగతా ముగ్గురు కొట్టుకుంటుంది కూడా దానికే, అది కరెక్ట్ గా మ్యాచ్ అవ్వలేదు, కరెక్ట్ గా ఉండలేదు అని చెప్పేసి పవన్ క్వశ్చన్ రైజ్ చేయడం కూడా చాలా అంటే చాలా బాగా మంచి క్వశ్చన్ రైజ్ చేశాడు. అక్కడ పజిల్ ఆమె సాల్వ్ చేయలేదు అయినా కూడా ఇచ్చేసారని చెప్పేసి. మళ్ళీ నాగార్జున కామ్ ఉండిపోయి సంచాలక్ ఇస్ ద డెసిషన్ ఇస్ ఫైనల్ డెసిషన్ అనడం అనేది వరస్ట్, నిజంగా వరస్ట్. మీరు ఎంత ఫేవర్ చేస్తే బయట అంత నెగిటివ్ అవుతారు, జనాలకి అంత నెగిటివ్ అవుతుంది. సో మీరు అదే చేస్తున్నారు, ఆమెకి ఏదో పెద్ద ఫేవర్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు తప్ప, బిగ్ బాస్ టీమ్ అనుకుంటుంది తప్ప, బయట జనాల్లో చాలా వరకు నెగిటివ్ వెళ్తుంది ఇలాంటి చేస్తే మీరు. సో ఇప్పుడు అదే జరిగింది నా తనుజ విషయంలో కూడా. రేపు ఒకవేళ మాధురి గారు నామినేషన్స్ లో ఉండి రేపు ఎలిమినేట్ అయితే స్టేజ్ కి వచ్చినప్పుడు మాధురి గారా లేకపోతే ఇంకొక పెద్ద కంటెస్టెంట్ ఆ 2 పక్కన పెట్టినప్పుడు, అసలు ఎంత మంచి కంటెస్టెంట్ అయినా, అవి ఎంత బాగా ఆడినా ఎంత చేసినా మాధురి గారిని సేవ్ చేస్తారు తనుజ. అప్పుడు ఏమవుతుంది, వేస్ట్ కదా, ఓట్స్ చేసినందుకు వేస్ట్, అన్నిటికీ వేస్టే ప్రతిదానికి. సో అలాంటి పెద్ద పవర్
ఇలా సింపుల్ గా సంచాలక్ ఇస్ ద ఫైనల్ టెస్ట్ అని చెప్పేయటం, అలా ఇచ్చేయటం అనేది నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. అక్కడ తనుజ క్లియర్ గా పజిల్ సాల్వ్ చేయలేదు. చాలా చాలా క్లియర్ గా అసలు చూసి మనకే అర్థమైపోతుంది క్లియర్ గా పైన రెండో మూడో ఈజీగా ఒకదానికి ఒకరి మ్యాచ్ లేదని చెప్పేసి. సో దట్స్ వెరీ రాంగ్ అండి. నాకెందుకు అది అసలు అనిపించలేదు. అండ్ సపోర్టింగ్ ఎంత దారుణంగా సపోర్ట్ చేశారంటే, ఆ సంచాలకేమో అక్కడ బకెట్ చేతిలో పట్టుకోతాను, బకెట్ చేతిలో పట్టుకొని పోయి అని చెప్పటం ఒకటి. నాగార్జున గారు అని ఇమాన్యుయల్ లోపల అమ్మాయి పాప రింగ్ అయిపోతుంటే కూల్ డౌన్, కొంచెం శాంతంగా ఆలోచించి శాంతంగా ఇప్పుడే రింగ్ అయ్యాను, అమ్మాయి రింగ్ అయ్యటం. అసలు ఏ విధంగా సపోర్ట్ నాకు అర్థం కావట్లేదు. అది టాస్క్ లాగా చూడాలి. అందరు ఈక్వలే, నలుగురు ఈక్వలే. మీరు ఎలా ఎంకరేజ్ చేశారు తనుజ అని లోపల కూడా మీరు అంతా ఎంకరేజ్ చేయాల్సింది. ఆ పవన్ నీట్గా పెట్టు, కొంచెం ప్రశాంతంగా ఆలోచించి పెట్టు అని, లేకపోతే రీతు నువ్వు ఫాస్ట్ గా వచ్చేసావు, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా కొంచెం కూల్ డౌన్ అయ్యి నీట్గా ఆలోచించి పెట్టు అని చెప్పేసి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయలేదు నాకు అర్థం కావట్లేదు. సో ఎంకరేజ్మెంట్ కూడా నా ఉద్దేశంలో రాంగే. చాలా బయాస్డ్ గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓన్లీ తనుజ ఎట్లయినా తనుజకి తెప్పియాలని చెప్పి చేసినట్టుంది ఆ టాస్క్. సో నాకైతే నచ్చలేదు ఆ విషయంలో. నాగార్జున గారు నచ్చలేదు, సంచాలక్ గా మాధురి గారు నచ్చలేదు, తనుజ కూడా నచ్చలేదు. తనుజ కూడా తన తప్పు తను యాక్సెప్ట్ చేసుకొని అక్కడ చెయ్యాలి. లేకపోతే పజిల్ సాల్వ్ చేయలేనప్పుడు అయ్యో సారీ నేను వెనక్కి ఇచ్చేస్తాను ఇలాంటివి ఏమని చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే కెప్టెన్ గా ఆ టైంలో పవన్ ఈ రెస్లింగ్ దాంట్లో తప్పు చేసినప్పుడు నేను వదిలేసుకుంటాను సార్ కెప్టెన్సీ అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన నేను మళ్ళీ రీమ్యాచ్ చేసుకుంటాను, నేను మళ్ళీ రీకెప్టెన్సీ తెప్పించుకుంటానని చెప్పేసి అలానే తెప్పించుకున్నాడు. అలానే మళ్ళీ జరగాల్సింది మళ్ళీ నాకు అలానే చేయాల్సింది. అది జరగకపోయినా కూడా నువ్వు క్వశ్చన్ రైజ్ చేస్తే నీ మీద మంచి ఒపీనియన్ కలిగిద్ది జనాలకి. ఓకే తనుజాకి తన తప్పు యాక్సెప్ట్ చేసుకుంది, తన తప్పు తెలిసింది అని చెప్పేసి. బట్ అక్కడ కామ్ గా ఉండటం కూడా నాకు నచ్చలేదు. మేము ఎడిట్ చేశారో మనకు తెలియదు, మనకు చూసినంత వరకు జడ్జ్ చేస్తాం కాబట్టి అక్కడ తనుజ ఏం మాట్లాడలేదు. అది మాత్రం నాకు నచ్చలేదు. అదే ఎంకరేజ్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ తనూజ డైరెక్ట్ గా నామినేట్ చేసింది మాధురి గారిని. నా దగ్గర ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చెప్తాను. తనని చూపిలేదు కదా మనకి ఎడిటెడ్ పార్ట్ లో చూపిలేదు, కానీ తనూజ వెళ్ళి డైరెక్ట్ గా మాధురి గారిని అడిగింది, నీకు బాత్రూమ్ ఓకే కదా అది ఇది అంటే, ఆమె బాత్రూమ్ నేను చేయలేను నువ్వు డైరెక్ట్ గా నామినేట్ చేసా అని చెప్పి ఆమె చెప్పిందంట. సో అందుకని తనుజ డైరెక్ట్ గా నామినేట్ చేసింది. అందుకని మీకు తర్వాత చూసుకుంటే వాళ్ళు ముద్దులు ఇచ్చుకోవడం అలా చేసుకుంటారు. సో బికాస్ మాధురి గారు అడిగారు నన్ను డైరెక్ట్ గా నామినేట్ చేసా అని చెప్పేసి, ఆమెకి ఇంక హ్యాపీ అనమాట. నెక్స్ట్ వీక్ అంతా కూర్చొని హ్యాపీగా సినిమా చూడొచ్చు. లాస్ట్ టైం అదే చేసింది, ఇప్పుడు ఈ వీక్ కూడా అదే చేయబోతుంది. ఆమెకి ఇంకా ఫరక్ లేదనమాట. ఆమె నేను ఆల్రెడీ డైరెక్ట్ నామినేట్, ఇంకా నేను నాకే పని, మీరందరూ మీరు కొట్టుకొని సావండి అని చెప్పేసి ఆమె ఇంకా సినిమా చూస్తుంది. సో అది తనుజ డైరెక్ట్ నామినేట్ చేయడం. నెక్స్ట్ ఇన్విజిబుల్, ఇది ఏ విధంగా ఇచ్చారు సంజన గారికి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకంటే సంజన గారికి కంటెంట్ కావాలి, కామెడీ కంటెంటో లేకపోతే ఏదో కంటెంట్ కావాలి. ఆమె అందుకనే ఇప్పుడు ఆ కంటెంట్ కోసమే ఎగబడి స్ట్రాటజీస్ ప్లే చేసి నెగిటివ్ అయ్యారు ఈ వీక్ అంతా. బికాజ్ నేను కనపడాలి, నేను చూపించుకోవాలి నన్ను నేను, అది గొడవలు పడినా ఎట్లా పడినా ఇప్పుడు దొంగతనం అంతా అయిపోయింది, బోర్ కొట్టేసింది, జనాలకి బోర్ కొట్టేసింది, అందరికి బోర్ కొట్టేసింది. సో అది తీసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంది గొడవలు పెట్టుకోవాలి అని చెప్పేసి వీక్ అంతా గొడవలు పెట్టుకుంది. ఆ గొడవల్లో మాట్లాడకూడని మాట్లాడేసి చాలా నెగిటివ్ అయింది, మామూలుగా నెగిటివ్ అవ్వలేదు. సో అందుకని ఎందుకు లాస్ట్ దాకా తీసుకెళ్లారో కూడా దాని లాస్ట్ చెప్తాను మీకు, ఆ విషయం కూడా చెప్తాను. సో సంజన గారికి ఇన్విజిబుల్ అని ఇవ్వటం అనేది, నేను ఇంకొక వీడియో చేస్తాను ఈ అర్ధరాత్రి గుసగుసలు అని చెప్పేసి, నైట్ జరిగిందంతా నెక్స్ట్ వీడియో ఉంటది, ఆ వీడియోలో చూడండి. ఇన్విజిబుల్ అయ్యి ఆమె ఎంత ఇరిటేట్ చేస్తుందా లేకపోతే ఫన్నీగా చేస్తుందా, ఒక కంటెంట్ కోసం చేస్తుంది. సో చాలా పకడ్బందీగా ఇచ్చారు సంజన గారికి అని నాకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. అండ్ ఇంకా నెక్స్ట్ ఫన్నీ వీడియోస్ ప్లే చేశారు. తో అసలు నేను సాటే చేస్తారేమో ప్లే దొంగతనం దాంట్లో అనుకున్నాను. అన్ని చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెనక సౌండ్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి భలే ఎలివేషన్ ఇచ్చారు సుమన్ గారికి. అండ్ ఈవెన్ తనుజ కూడా తినటం, పానీపూరి తినటం, మళ్ళీ సుమన్ దాంట్లో కూడా సుమన్ యాడ్ అవ్వటం, అందరూ. సో ఫన్నీ వీడియోస్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో టాస్క్ అండి. ఇంక ఇవన్నీ ఫన్నీ టాస్క్ దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం లేదు, బట్ దీనిలోంచి ఒక విషయం మాట్లాడుకోవాలి. బికాస్ ఆఫ్ అర్ధరాత్రి జరిగిన డిస్కషన్, ఈ నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్ జరిగింది దాని గురించి. ఈ డెమాను రమ్య ఒక చోట డాన్స్ చేశారు, చూసే ఉంటే మీరు. ఆ డాన్స్ లో కొంచెం ఓవర్ గా వెళ్ళిపోయింది రమ్య, కొంచెం ఓవర్ గా వెళ్ళిపోయాడు డెమోన్ అని చెప్పేసి మీరు ఒకసారి రీతు ఎక్స్ప్రెషన్స్ అప్పుడు గమనించండి. చాలా జలస్ ఫీల్ అయినట్టు, చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు చూసింది.
సో దీని గురించి ఒక పెద్ద డిస్కషన్ జరిగింది, చాలా అంటే చాలా పెద్ద డిస్కషన్ జరిగింది ఆఫ్టర్ నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత. ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ అది మీరు రీతు ఎక్స్ప్రెషన్ ఒకసారి గమనించుకోండి, చాలా అంటే చాలా దారుణంగా పెట్టేసింది. వీళ్ళిద్దరు ఇంత దారుణంగా వేస్తారు, ఎంత క్లోజ్ గా వేస్తున్నారు అని చెప్పేసి ఆ కోపంతో వెళ్ళి నిఖిల్తో వేసినట్టు అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ మాట్లాడుకున్నాం దాని గురించి డీటెయిల్ గా. అండ్ ఇంకా అంతే అయిపోయింది. ఇంకా ఈ ఎక్కువ టాస్క్ లేని తర్వాత ఈ టేస్ట్ టాస్క్ పెట్టారు. ఆ టేస్ట్ టాస్క్ లో కూడా కొన్ని కొన్ని దొంగతనాలు జరిగినాయి, నెక్స్ట్ చెప్తాను. అండ్ సంజన గారిని లాస్ట్ దాకా ఎందుకు తీసుకెళ్లారు? ఇవాళ మీరు ఒకసారి ఈ వీక్ అంతా ఈ 2 రోజులు గమనించుకుంటే సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్ లో సంజన గారిని ఎంత తిట్టారో అన్నే హింట్స్ ఇచ్చారు. బయట జనాలకి మీరు ఎలా వెళ్తున్నారు, బయట జనాలకి ఇలా వెళ్ళిపోతున్నారు, బయట జనాలకి ఇది అది ఇది అని. ఇప్పుడు కూడా ఈ హింట్ ఏంటి అంటే, నీకు ఓటింగ్ తక్కువ రాలేదు, బట్ నీకు తక్కువ వచ్చిన నీకు నిరూపించుకున్నావు అనుకో, నీకు చెప్పారనుకో, అప్పుడు నువ్వు నీ గేమ్ ని మారుస్తావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వీక్ లోనే ఎప్పుడో కళ్యాణ్ లాస్ట్ దాకా వెళ్ళాడు, ఇద్దరున్నప్పుడు, ప్రియా కళ్యాణ్ ఇద్దరే ఉన్నప్పుడు. ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు కళ్యాణ్, ఓకే గేమ్ ని పుంజుకోవాలి, అలా అలా ఆడాలి, ఇలా ఆడాలి అని చెప్పేసి. అప్పుడు అక్కడి నుంచి అంచెలంచెలుగా గేమ్ మార్చుకుంటూ వచ్చాడు. సేమ్ అదే నెక్స్ట్ రీతు కూడా లాస్ట్ వరకు వెళ్ళింది. తర్వాత తన గేమ్ కొంచెం మార్చుకుంది, పవన్ ని కొంచెం ఎడంగా పెట్టి గేమ్ ని ఎక్కువ ఫోకస్ చేయడం, ఎక్కువ యాక్టివ్గా ఉండటం, ఎక్కువగా ఇన్వాల్వ్ అవటం అన్ని చేసింది. అందుకని తనకు కూడా ఓటింగ్ పెరిగింది. ఇదే పాయింట్స్ ఇప్పుడు సంజన గారికి వర్తించాలని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ ప్లాన్ చేశారు. సో ఆమెకు ఓటింగ్ తక్కువ రాకపోయినా కూడా, ఫోర్త్ ప్లేస్ లో ఉన్నా కూడా, ఆమె కావాలని లాస్ట్ దాకా తీసుకెళ్తే ఆమెకు అర్థమవుతుంది బయట జనాలు ఎంత నెగిటివ్ తీసుకున్నారో సంజన గారి విషయాలు అని చెప్పేసి. ఇప్పటి నుంచి ఆమె పికప్ చేసుకోవడం, దాన్ని మార్చుకోవడం, గేమ్ ప్లేని మార్చడం, కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా గేమ్ ఆడటం మీద ఫోకస్ చేస్తారని చెప్పేసి, ఆ ఫోకస్, ఆ గేమ్ ప్లే ఇవన్నీ మార్చడానికే మాత్రమే సంజన గారిని లాస్ట్ దగ్గర తీసుకెళ్లారు. లేదంటే సాయి అని తీసుకెళ్లాల్సింది. సాయి లాస్ట్ లో ఉన్నాడు. సాయి అండ్ రమ్య గారు వీళ్ళిద్దరే లాస్ట్ లో ఉంది. అండ్ సాయిది విషయం కూడా మనకేమో క్లారిటీ రాలేదు, ఎందుకంటే ఎడిట్ లో తీసేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన సేవ్ అయిన తర్వాత నాకు రావాల్సిన ఇన్పుట్స్ నాకు వచ్చి నేను మార్చుకున్నాను గేమ్ అన్నారు. మరి ఏమి ఇన్పుట్స్ ఇచ్చారో నాగార్జున గారు, మరి ఎవరెవరు ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చారో అది మనకి ఇంకా సండే ఎపిసోడ్ లో ఏమి చూపలేదు కాబట్టి మనం ఏం జడ్జ్ చేయలేం దాని మీద. బట్ ఇన్పుట్స్ అయితే వచ్చినాయి సాయికి, లైక్ ఎట్లా ఆడాలి, ఏం మార్చుకోవాలి, ఏ విషయం అని చెప్పేసి. అది మార్చుకుంటే నాకు తెలిసి సాయి గేమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, చూడాలి. అండ్ ఇంకా రమ్య వచ్చేసరికి ఎలిమినేటెడ్ ఈ వీక్. రమ్య మోక్ష ఎందుకు ఎలిమినేట్ అయిందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇష్యూ, మీరు ఒకసారి ఆమె ప్రోమో లాస్ట్ లో ప్రోమో చూసుకుంటే ఆ ప్రోమోలోనే క్లియర్ గా అర్థమైపోయింది. ఫస్ట్ ఇష్యూ, అందులో ఒక ప్రోమోలో ఒక పాయింట్ మిస్ అయింది, ఆ పాయింట్ నేను చెప్తాను. ఫస్ట్ ఇష్యూ వచ్చేసరికి డైరెక్ట్ గా అటాక్ ఆన్ శ్రీజ. ఫస్ట్ ఇష్యూ ఆమె చేసిన రాగానే చేసుకున్న ఫస్ట్ ఇష్యూ శ్రీజ మీద ఓవర్ యాక్షన్ అనేసి ఓవర్ యాక్ట్ చేయడం, అక్కడ కొంచెం ఆరోగెంట్ గా మాట్లాడడం, అక్కడ శ్రీజతో గొడవ పెట్టుకోవడం, అండ్ శ్రీజకి బయట పిచ్చ పాపులారిటీ ఉండటం, పిచ్చ పాజిటివిటీ ఉండడం. దీంట్లో రమ్య మోక్షకి ఫస్ట్ నెగిటివిటీ పడింది. సెకండ్, కళ్యాణ్ని డైరెక్ట్ గెలుపుకోవటం. కళ్యాణ్ని వెళ్ళి కూర్చోబెట్టి అయ్యా నువ్వు ఇలా చేతులు వేస్తున్నావు, నువ్వు ఇలా మార్చుకో అని చెప్పడం ఒక పద్ధతి. చేతులు వేస్తే అది కూడా వేరే వాళ్ళతో, మూడో వ్యక్తితో వెళ్ళి కూర్చొని కళ్యాణ్ గారు అసలు ఏంది, వాడి ప్రొఫెషన్ ఏంటి, వాడు ఇంకోసారి అలాగా చేతులు వేస్తే ఏదో కొడతాను అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడతావు. ఇది సెకండ్ నెగిటివిటీ. ఆ విషయాన్ని నువ్వు చెప్పేది డైరెక్ట్ గా మొహం మీద ఆ అబ్బాయికే చెప్పకుండా ఇలా థర్డ్ పర్సన్ గా వేరే వాళ్ళకి చెప్పి ఆ అబ్బాయి క్యారెక్టర్ ని దెబ్బతీయడం, ఆ అమ్మాయి క్యారెక్టర్ ని దెబ్బతీయడం. అది థర్డ్ది ఏంటి అంటే చెప్పట్లు సోఫా మీద కూర్చొని ఓన్లీ కళ్యాణే కాదు తనుజ కూడా ఆ లీనియన్స్ ఇస్తుంది, ఆ లీనియన్స్ వల్లే ఇద్దరు కలిసి చప్పట్లు కొడితేనే క్లాప్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఏదో ఉంటారు కదా, అది చెప్పటం. అది థర్డ్ నెగిటివిటీ. ఫోర్త్ నెగిటివిటీ, ఆది గారు రాగానే చెప్పిన ఆరగెంట్ గా యాటిట్యూడ్ గా మాట్లాడి థ్యాంక్ యూ అని చెప్పడం. ఆ రమ్య మోక్ష గురించి కొంచెం సజెషన్స్ ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ అని కొంచెం ఆరగెంట్ గా చెప్పడం, అది ఫోర్త్ నెగిటివిటీ. ఫిఫ్త్ నెగిటివిటీ, తనుజాని డైరెక్ట్ గా అటాక్ చేయడం, టార్గెట్ అని చెప్పేసి. ఆ టార్గెట్ అనే దాంట్లో, నామినేషన్స్ అనే దాంట్లో పాయింట్లు సరిగ్గా లేకపోవడం. అండ్ దీని ఏమంటారు, అంతగా ఏదో బై హార్ట్ చేసుకుని వచ్చినట్టు నాకు చెప్పినట్టు అనిపించింది ఆ నామినేషన్స్ అంతా. నువ్వు ఫేక్, నువ్వు సరిగ్గా ఆడట్లా, నువ్వు ఫేక్ బాండ్స్ పెట్టుకుంటున్నావు, నీ వల్ల బర్నీ గారు ఆమె పాయింట్ బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకుంది, ఆ బుల్లెట్ పాయింట్స్ చెప్పినట్టు చెప్పింది. ఆడ ఒక నిజంగా ఒక నామినేషన్ చెప్పినట్టు ఏం చెప్పలేదు నాకు అనిపించింది. సో ఇది ఒకటి. ఇంకొకటి ఉంది ఫైనల్లీ, ఇంకోటి ఏంటంటే గేమే ఆడకపోవడం.
అరే నీకు వచ్చిన 750 800 క్యాష్ ని దగ్గర పెట్టుకొని అందరికి దగ్గరికి వెళ్ళి నేను ఎలిమినేషన్ లో ఉన్నా, నామినేషన్ లో ఉన్నా, ప్లీజ్ నాకు ఇవ్వండి మనీ, నాకు ఇవ్వాలి, నాకు హెల్ప్ చేయండి, లేకపోతే నేను గేమ్ ఆడతాను, ఇది ఆడతాను, అది ఆడతాను, ఆ యాక్టివేషన్ లేకపోవడం, యాక్టివ్ గా లేకపోవడం, లేకపోతే ఒకవేళ వీళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు అటు సైడ్ జంప్ కొట్టి, ఆ మాధురి గారు పిలుస్తూనే ఉన్నారు రమ్యని, అప్పటికైనా జంప్ కొట్టి నేను మీకోసం వచ్చాను మాధురి గారు అని చెప్పి కొంచెం యాక్టివ్ గా చేయటం, ఇలాంటిది ఏమీ లేదు ఆమె దగ్గర. జీరో పార్టిసిపేషన్. అండ్ ఆమె దగ్గర ఉన్న 800 కూడా తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేసి జీరో అయిపోయి ఫస్ట్ రౌండ్ లో పక్కకెళ్ళి కూర్చుంది. ఇంకా నాకు సంబంధం లేదు, మీరు కొట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ మెయిన్ రీజన్స్ ఆ అమ్మాయి వెళ్ళిపోవడానికి కారణం. ఇందులో ఏదైనా ఆమె మార్చుకున్నా, లైక్ ఆరగెన్సీ మార్చుకున్నా, యాటిట్యూడ్ మార్చుకున్నా, ఆమె మాట్లాడే విధానం మార్చుకున్నా, గేమ్ కొంచెం స్ట్రెంత్ గా కొంచెం గట్టిగా పోరాడి, కొంచెం యాక్టివ్ గా ఉండి, కొంచెం నీట్ గా ఎంజాయ్ చేస్తూ ఆడినా, ఎక్కువసేపు నవ్వుతూ అందరితో బాండింగ్ పెంచుకొని, ఇంకొక నెగిటివిటీ ఏంటి అంటే బాండింగ్. సుమన్ అన్న గారితో బాండింగ్ పెట్టుకుంటూ నేను ఫేక్ బాండ్కి రాలేదు అది ఇది అని చెప్పాం. వీళ్ళందరూ ఏందో ఓవర్ స్ట్రాటజీ అయిపోయింది. బయట జనాలకి బాండింగ్ అనేది నెగిటివ్ ఉందని చెప్పేసి ప్రతి ఓడు ఓవర్ స్ట్రాటజీగా ఓవర్గా వెళ్ళిపోతున్నాడు. చిన్నగా ఏమైనా మాట్లాడాల్సి వచ్చినా ఆ బాండింగ్ అని చెప్పేసి దీనివల్లే రమ్య గారు ఇప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తుంది. అదే స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. ఓవర్ గా ఏది ఆలోచించకూడదు, ఓవర్ గా థింక్ చేయకూడదు. ఈ ఓవర్ థింకింగ్ వల్ల, ఓవర్ స్ట్రాటజీ వల్ల ఇదే ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల రమ్య మోక్ష గారు ఇప్పుడు బయటకు వెళ్లాల్సి వచ్చింది. సో దీస్ ఆర్ ద మోస్ట్ నెగిటివ్ రీజన్స్ ఆమె బయటకు వెళ్తానికి కారణం. సో అంతే. అండ్ ఇంకా అక్కడ ఆమెకి టాస్క్ ఏదో ఇచ్చారు, ట్రాష్ క్యాన్లు వేయాలని చెప్పేసి. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ కళ్యాణ్ నిబ్బి అని గురించి మాట్లాడుతాం. సరిగ్గా మాట్లాడుకో. ఇందులో ఎంతో కొంత శాతం నిజమే ఉంది. నేను నిజంగా చెప్తాను, నిజమే ఉంది. ఎందుకంటే ఆయన ఇంకా నేర్చుకోవడం, మాట్లాడే విధానం నేర్చుకోవడం ఇంకా రాలేదు. ఇంకా చిన్నపిల్లలాగే మాట్లాడతాడు, చిన్నపిల్లలాగే చేస్తాడు. గేమ్స్ బాగానే ఆడతాడు, టాస్క్లు బాగానే ఆడతాడు, అన్ని బాగానే ఉన్నాయి. బట్ ఈ మాట్లాడటం ఒకటి కొంచెం కరెక్ట్ గా మాట్లాడి, కొంచెం గట్టిగా మాట్లాడి, ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు గట్టిగా స్టాండ్ తీసుకోవడం అనేది ఇంకా రాలేదు ఆయనకి. ఇంకేదో చిన్నపిల్లలాగా నిబ్బిలాగా యాషలు వేస్తా ఉంటాడు కొన్నిసార్లు. అది కొంచెం మార్చుకుంటే చాలు. హీ విల్ బి ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. ఇంకా కొంచెం మంచిగా పాజిటివిటీ వస్తుంది, అది కొంచెం నెగిటివిటీ అనమాట. సో చెప్పిన దాంట్లో తప్పులేదు. నెక్స్ట్ దివ్య విషయంలో కూడా దివ్య విషయం అయితే పూర్తి తప్పే. ఎందుకంటే దివ్య ఒకసారి బర్ని గారు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇప్పుడు కనపడుతుంది దివ్య ఆట గాని, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి ఎలా ఆడుతుంది, ఎలా బాండ్ అవుతుంది అందరితో, ఇప్పుడు మనకి కనపడుతుంది. ఇంత ముందాక ఓన్లీ బర్ని గారితో నాన్న అన్న అనుకుంటే ఆయనతో ఉండేసరికి మనకి దివ్య ఆట ఏం కనపడలా. ఇప్పుడు మనకి రియల్ దివ్య ఎవరు, అసలు ఎలా మాట్లాడుతుంది, ఎంత లాజికల్ గా మాట్లాడుతుంది, ఎలా పెడుతుంది పాయింట్స్, ఇవన్నీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో అక్కడ కోపం అంటాం ఇవన్నీ అనేది నాకు ఎందుకో టార్గెటెడ్ అనిపించింది. ఇప్పుడు చెప్పినవి అన్ని టార్గెటెడే. ఆ టార్గెట్ దాంట్లో పాయింట్స్ ఎవరి బాగున్నాయి అని నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే కళ్యాణ్ టార్గెట్ ఆమెకి ఫస్ట్ నుంచి, దివ్య టార్గెటే, తనుజ గారు టార్గెటే, ఈ గౌరవ్ కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అండ్ డెమోన్ కూడా టార్గెట్. ఈ టార్గెట్ ఉన్న వాళ్ళందరినీ వేసేసింది ట్రాష్ లో. పెద్ద ఆమె ఇప్పుడు మార్చుకొని గేమ్ మార్చి ఇప్పుడు ప్రోమో చూసిన తర్వాత ఆమె వేసింది ఆ ప్రోమో చూసిన తర్వాత మార్చుకుని అయితే ఏమీ లేదు. అన్ని ముందుగా అనుకునే మళ్ళీ పెడుతుంది పాయింట్స్. నెక్స్ట్ తనుజ గారి నాకైతే షాక్, ఇంత షాక్ అంటే అంత షాక్. తనుజ గారిది పాయింట్ నేను ఇంకా ఏమైనా మళ్ళీ నామినేషన్ చెప్పిన పాయింట్ చెప్పిద్దేమో, నువ్వు ఫేక్ గా ఆడుతున్నావు అది ఇది అంటదేమో అనుకుంటే, నువ్వు నాతో బాండ్ డెవలప్ అయ్యావు బికాస్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ అని చెప్పేసి అంది. భయపడింది, రియల్ గా నిజంగా భయపడింది ఆ అమ్మాయి. అరే నువ్వు బయటకు వెళ్ళిపోయి ఆల్రెడీ, నువ్వు మళ్ళీ తనుజతో పెట్టుకుంటే నీకేమో, అమ్మాయికి అర్థమైపోయింది, ఓకే నేను తనుజతో పెట్టుకున్నందుకే బయటకు వచ్చేసానని చెప్పేసి. అందుకని అంత సేఫ్ గా మాట్లాడి అనిపించింది. నాకైతే షాక్ అనమాట రియల్ గా. ఇంకా అందరూ అలాంటి బిహేవ్ చేస్తారేమో తనుజతో అనుకుంటున్నా. బట్ రీఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఊరుకోరు, తనుజనే టార్గెట్ చేస్తారు. చూడాలి వచ్చిన తర్వాత, రేపు నుంచి వాళ్ళు రాబోతున్నారు. నెక్స్ట్ గౌరవ్ వచ్చేసరికి వినడు అని చెప్పేసి, ఇది కూడా ఎంతో శాతం నిజం. బట్ ఈగో లేదు నా ఉద్దేశం ప్రకారం. ఎట్లయినా గెలవాలి అన్న శక్తి ఉంది. దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఎందుకంటే గౌరవ్ నిఖిల్ కూర్చొని లైవ్ లో చాలా అంటే చాలా పెద్ద మాటలే మాట్లాడారు. అవన్నీ గురించి మాట్లాడతాను నేను. ఒక మోటివేషన్ ఇచ్చాడు, ఒక పెద్ద మోటివేషన్ గౌరవ్ ఇచ్చింది, చాలా బాగా థింక్ చేశాడు కూడా. దాని గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి డెమో అంది అన్నాడు. డెమో అంది నువ్వు నీకోసం ఇదే ఇంకా సోది. ఎవరు బయట ఎంతమంది రివ్యూలు చెప్పినా, లేకపోతే ఎవరు ఏ కామన్ ఆడియన్స్ చెప్పినా, డెమోన్ విషయంలో, రీతు విషయంలో ఒకటే చెప్తారు, మీరు గేమ్ ఆడండి, మీ గేమ్ మీరు ఆడండి, పక్కన వాళ్ళతో పెట్టుకోకుండా, మీ గేమ్ ప్లే ఫర్ ఎవర్ సెల్ఫ్ అని చెప్పేసి. సో అదే మళ్ళీ సేమ్ రొట్ట అనమాట. ఇంకా ఇదే అండి జరిగింది. వాళ్ళైతే అంత పెద్దగా ఏం జరగలేదు. చాలా బాగా పాయింట్ల మీద పాయింట్లు పెట్టింది శివాజీ గారు బజ్ హోస్ట్ గా ఇంటర్వ్యూలో. అదొకసారి చూడండి, ప్రోమో వదిలేరు. చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచి పాయింట్లు పెట్టుకున్నారు. అండ్
అంతే. ఇంకా రేపు ఒక ప్రోమో కూడా రిలీజ్ అవుతుంది, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. రీఎంట్రీస్ వచ్చేసి శ్రీజ వచ్చేసరి కళ్యాణ్ ని పొడవటం అనేది ఎందుకు పొడిచింది అన్న దాని ఆ కొంచెం బిట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దట్స్ ఇట్ అండ్ ఏదైనా తప్పు చెప్పినా లేకపోతే ఏమైనా మిస్ అయినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.